ఆమె యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే, ఆ యొక్క స్థితిలో ప్రత్యేకంగా తన యొక్క యజమానితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? అయ్యా, మన యొద్దకు వచ్చుచూ పోచున్న వ్యక్తి భక్తి గల దైవజనుడే. అయితే వాని కొరకు మనము బస చేయడానికి మన మేడ గది మీద అతనికి ఒక ప్రత్యేకమైన గదిని కడదామయ్యా అని తన యొక్క యజమానితో మాట్లాడుతుంది. అక్కడ ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క చిన్న గది కట్టించి అతని కొరకు ఒక మంచము, బల్ల, పీట, ఒక దీపస్తంభము సిద్ధం చేసి ఆ దేవుని యొక్క సేవకుల కొరకు అలాంటి స్థితిని తన జీవితంలో చేసిన స్థితి కనబడుతుంది. ఈమె చేసిన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఈమె యొక్క జీవితంలో అంతకు ముందున్న పరిస్థితి గొడ్రాలుగా ఉన్న స్థితి ఈమె జీవితం. అంటే ఒక సేవకుడికి చేస్తే సేవకుని యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆయన పేరిటన వచ్చు ప్రతి వానికి గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా దాన్ని ప్రతిఫలం పొందుకుంటారని లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఈ యొక్క జీవితాన్ని గుర్తు చేసుకుంటే, ఈమె యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే ఎలా నడిపించబడిందో, ఎలాంటి స్థితిలో తన జీవితాన్ని నడిపించుకుందో, ఒక సేవకుని ప్రత్యేకంగా పిలుస్తూ ఆ సేవకుడు ఆ యొక్క ప్రదేశానికి అటు వెళ్తున్నప్పుడల్లా, ఇటు వెళ్తున్నప్పుడల్లా, అంటే ఆ యొక్క మార్గంలో వెళుతున్నప్పుడల్లా అక్కడ బస చేసేవాడంట. ఆమేన్, హల్లెలూయా. దినమున మన యొక్క జీవితాల్లో కూడా ఒక సేవకునికి మనం ఒక ప్రత్యేకమైన భారాన్ని కలిగిన వారిగా, ఒక ప్రత్యేకమైన ఆ యొక్క వ్యక్తి కొరకు మన జీవితాలలో మనం బాధ్యత వహించేవారుగా ఉంటున్నామా? లేదులే. నిన్నటి దినమును చెప్పుకున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఏ విధంగా పిలుచుకుంది? పిలవటం బాగానే పిలిచింది. పిలిచిన ఆమె ఏం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టుకొని ఏం చేస్తుంది? అయ్యా, నీకు చింత లేదయ్యా, నీకు బాధ లేదా? నేను ఒక్కదాన్నే పని చేస్తున్నాను, ఆ యొక్క నా సహోదరుని కూడా పంపించాయి అంటుంది. మరి పిలుచుకున్నామా? ఆ యొక్క వ్యక్తిని పిలుచుకోవాలి, కానీ మరలా నీకు చింత లేదా, నీ బాధ లేదా అని చెప్పి ఆయన మీదకి నెట్టుతుంది. ఇదినమని నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి నీ జీవితంలో మారు మనసు పొందినట్లు, అంటే లూదియా వలె హృదయం తెరవబడిన స్థితిలో మనం నడిపించబడుతున్నాం. వాక్యము ఎల్లడగుచుండగా వెలుగు కలుగుతుంది అంటుంది. ఈ వాక్యము అపోస్తులైన పౌలు గారు బోధిస్తున్న సమయంలో యొక్క హృదయం తెరవబడి ఆమె జీవితంలో మారు మనసు పొందిన వ్యక్తిగా తన యొక్క హృదయాన్ని సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న వ్యక్తిగా మార్చబడింది. ఆమె యొక్క జీవితంలో దేవుని యొక్క సేవకులను ఇంటి వద్దకు చేర్చుకుంది. ఇప్పుడు నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మార్త ఏ విధంగా తన జీవితంలో పిలుచుకుంది, కానీ ఆమె యొక్క జీవితం ఆ యొక్క సేవకుడిని హేళన చేస్తున్న పరిస్థితి, మర్యాదగా లేని పరిస్థితి. కొన్ని మంది తమ జీవితాలలో ఒక సేవకుడు అని వారిని ఏం చేస్తూ ఉంటారంటే పిలవరాని స్థితిలో పిలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క జీవితంలో కూడా అదే స్థితిని కలిగి ఉంది. మార్త యొక్క జీవితంలో పేరుకు పిలుచుకున్నామా ఏం చేయాలి? ఆయన పాదాల ఎదుట కూర్చుంటే బాగానే ఉండేది. ఆయన పాదాల ఎదుట కూర్చున్నప్పుడు ఆయనకు కావలసినది ఏందో, ఆ యొక్క జీవితంలో ఏ డౌట్ ఉందో, ఏమి తన జీవితంలో బోధిస్తాడో అనే ఒక ఆశ చేత నింపబడి ఆ వాక్కులు నిర్ణయబాధగా మార్చబడాలి. కానీ విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఉన్నారు. విస్తారమైన పనులు ఏం చేయాలి? ఏం చేస్తూ ఉంటారు? మరి సేవకుని పిలుచుకున్నాము, ఏం చేయాలి? సేవకుని పిలుచుకున్నప్పుడు ఎందుకు ఆ విధమైన స్థితిలో పనిచేసే పని? దినం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి చాలా శ్రద్ధగా ఆలకించండి. ఈ మాటలో చాలా సత్యం ఉన్నది. ఈ మాటలో మన జీవితాలలో కొన్ని ఆశీర్వాదకరమైన దీవెనలతో నింపబడే ఆ యొక్క మాటలు మన జీవితాల్లో వెల్లడవుతున్నాయి. ఒక సేవకుని యొక్క బాధ్యతను మనం వహించే విధంగా, ఒక సేవకుని యొక్క స్థితిని బట్టి ఆ సేవకుని మర్యాద చూపించే విధంగా మనం మార్చబడాలి. అతడు ఎలాంటి వాడైనా
అతడు ఎర్రివాడే కానీ, అతడు జ్ఞానం లేనివాడే కానీ, అతనికి మాట రానిలేని స్థితిలోనే వాడే కానీ, అతని జీవితంలో వస్త్రాలు సరిగా లేని పరిస్థితిలో ఉండొచ్చు. ఎలాంటి సేవకుడైనా వాళ్ళ యొక్క సేవకుడు ఎలాంటి వాడు అంటే భారం కలిగి దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క జీవితాన్ని ఏది చూసుకోడు, ఏ సమస్య చూసుకోడు, తనకున్న సమస్యలన్నీ చూసుకోడు, తనకున్న ఆ యొక్క కొరత చూసుకోడు, తనకున్న కొదువు చూసుకోడు. ఏ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే అపోస్తులైన పౌలు అంటున్నాడు, నేనున్న స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉన్నాను అంటున్నాడు. అని అంటున్నాడు. ఇంకా మాట ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ యొక్క ఆ క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపేది ఏంటిది అంటున్నాడు. అంటే క్రీస్తు ప్రేమ నుంచి శ్రమ అయినను, బాధ అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఆ యొక్క మాట జ్ఞాపకం చేసుకుంటే అటివి ఏదైనాను నన్ను దూరం చేయలేదు అంటున్నాడు. అంటే ఒక సేవకుడు అలాంటి స్థితిలో నడిపించబడతాడు. అలాంటి స్థితిలో సేవకుడు నడిపించబడతాడు. ఆ సేవకుడు యొక్క జీవితం అలాంటిది. అలాంటి జీవితం కలిగిన వాడు ఏం చేస్తూ ఉంటాడంటే తన యొక్క స్థితిని బట్టి ఏ విధము చేతనని ఒక భారం. మనకి ఈ యొక్క ప్రత్యేకమైన సేవకులు రమేష్ పాస్టర్ గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దగ్గర దగ్గర 3 గంటల ప్రయాణం అంట. 3 గంటల ప్రయాణం చేసి ఆ ప్రదేశంలో వారు అంత కష్టపడుతూ ఈ ఎండలో ఆ యొక్క స్థితిని బట్టి వెళ్తున్న సమయం గుర్తు చేసుకుంటే వారికి ఎంత ఆ యొక్క భారం ఉన్నది. వారు ఎంతగా భారం కలిగి ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి ఆ దేవుని యొక్క మాటలను బోధిస్తున్నారు. అనుకోనొచ్చు కదా, మాకు అంత దూరం ఎందుకు, ఇక్కడ చెప్పుకుంటే చాలు కదా అని అనుకోవచ్చు కదా. కానీ వారి జీవితాలలో ఎంత భారం కలిగి ఉన్నారు. దేవుని యొక్క సువార్తను అనేక మందికి ఇది ప్రచురపరచాలి, తెలియని వారికి తెలియచేయాలి. ఎవరికి తెలియదో వారికి తెలియజేస్తే వారి యొక్క జీవితాలలో నశించిపోకుండా దేవుని యొక్క మార్గములో వారి జీవితాలు సరిచేసుకుంటూ నిత్యము దేవుని ఎదుట వారి యొక్క మార్గాలను సరిచేసుకుని భక్తులతో నడిపించబడిందని బట్టి దీవెనలతో నింపబడతారని వారి యొక్క ప్రయాస. చూస్తున్న పరిస్థితులను గుర్తు చేసుకుంటే ఆర్థిక పరిస్థితి, ఆ యొక్క వాహనం కూడా రిపేర్ వచ్చిన పరిస్థితి, ఆ శరీరం కూడా బలహీనమైన పరిస్థితికి వెళ్తుంది. ఎండకి ఆ యొక్క పరిస్థితిలో అంతగా ఎవరు భారం కలిగించేస్తూ ఉంటారు అంటే ఒక సేవకుడు ఎప్పుడు తన జీవితంలో ఒక బలహీనుడిగా మార్చబడ్డాడు. ఒక సేవకుడు ఎప్పుడు కొరత ఉందని ఎప్పుడు అనుకోడు. ఏ విధమ చేతన దేవుని యొక్క సువార్తను ప్రచురపరచాలి, ఏ విధమ చేతన తన జీవితంలో ఏ విధమైన బలహీనతలున్నా దేవుని యొక్క సన్నిధిలో తన కొరకు ఏ బలహీనతలను లెక్క చేయని వాడిగా మార్చబడతాడు. అక్కడున్న పరిస్థితులు గుర్తు చేసుకుంటే ఈ సేవకుడు ఎంతగా భారం కలిగి ఉన్నాడో అలాగే దేవుని యొక్క సన్నిధులు మా యొక్క ప్రతి ఒక్క సేవకుని యొక్క జీవితంలో ఏదో ఒక భారం కలిగి తమ జీవితాల్లో నడిపించబడుతూ ఉంటారు. ఏ విధమ చేతనను ఒక ఆత్మ రక్షించబడితే చాలు అని ఒక సంతోషం, ఎంతగా వారి యొక్క జీవితాల్లో ప్రయాసపడతారో మనకు కనబడుతుంది. వారు ఎంతగా తమ జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఇన్ని కోటాలు అంటే ఏ ప్రాంతాల్లో ఒక సువార్త కూడికలు పెట్టారంటే వారికి భారం ఏమిటి, ఎంతో ఖర్చు పెడతారు. ఎందుకు ఎంత చేసినా ఎందుకు, కనీసం ఒక ఆత్మ రక్షించబడితే చాలు అని ఒక సంతోషం. ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన నీ జీవితంలో నీ హృదయం తెరబడిన స్థితిలో నడిపించబడ్డావా? లూదియావరే నీ యొక్క జీవితంలో సేవకులను చేర్చుకునే విధంగా నువ్వు మార్చబడ్డావా? మూడవదిగా మన జీవితాల్లో ఏం చేయాలంటే సత్య స్వార్థ మనం ప్రచురపరిచేవాడిగా. ఈ యొక్క ఆమె ఐరోపా ఖండంలో సువార్త వ్యాప్తి కొరకు ఆమె జీవితంలో అలాంటి పాత్రగా మార్చబడిందంట. అంటే అక్కడ దేవుని సువార్తను ప్రకటించే ఒక సాధనంగా మార్చబడింది. ఆమేన్, హల్లెలూయా. ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీవున్న ప్రదేశంలో, నీవున్న ప్రాంతంలో నువ్వు ఒక సాక్షిగా నిలబడుతూ దేవుని యొక్క స్వార్థను ప్రచురపరిచే విధంగా నువ్వు మార్చబడుతున్నావా లేదా? నీ జీవితంలో అలాంటి స్థితిలో నీ స్థితిని నడిపించుకోగలుగుతున్నావా?
లేక మార్గాన్ని విడిచిపెడుతున్న పరిస్థితి ఉందా? దినము నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీవు ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఆ యొక్క నశించిపోతున్న పరిస్థితుల్లో నీవు ఆ యొక్క వ్యక్తికి ఈ యొక్క సువార్తను ప్రచురపరిస్తే అతడు తన యొక్క మార్గాన్ని సరిచేసుకుని ఆ దేవుని ఎదుటికి రాగా నీ జీవితంలో నీ యొక్క స్థితిని బట్టి నేను నిన్నటి దినమో మొన్నటి దినమో ఆ మాటను మాట్లాడబట్టి దానియేలు గ్రంథంలో ఉన్న మాట ఏ విధంగా ఆ యొక్క 12వ అధ్యాయంలో ఉన్న మాట 3వ వచనంలో, ఈ నీతి మార్గమున అనేకులు ఎవరు త్రిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు అంటుంది. ఇంకా అంటున్నాను మాట, నీవు ద్వారా ఒక ఆత్మని రక్షించావంటే నీకు ఒక కిరీటానికి ఒక్కొక్క స్టార్. ఆ స్టార్ ఎందుకు అంటే నీవు ఎంత మందిని ఒక ఆత్మలను దేవుని ఎదుటికి తీసుకొచ్చావో అది నీకు ఒక కిరీటముగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ కిరీటాలను పొందుకొని ఆ దేవుని ఎదుట అనేక మందికి స్వార్థను ప్రకటించబడుతూ వారిని రక్షించే విధంగా నువ్వు మార్చబడదువు గాక. ఈ 3 అనుభవాలు మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి దేవునిలో మనం నిత్యము భయభక్తులతో నడిపించబడదుము గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత, మీ కృప చేత నా తండ్రి ఇదని మనం మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, లూదియావలే హృదయం, మా యొక్క హృదయం మీ వాక్యాలను వెళ్ళాడవచ్చుండగా అయా తెరవబడినట్లు మారు మనసు పొందినట్లుగా మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీ స్తోత్రాలు. కృపతో జ్ఞాపకం చేసుకోండి. సేవకుని యొక్క బాధ్యతను మేము వహించేవారుగా, సేవకుని ఇంటి వద్దకు చేర్చుకునేవారుగా మేము మార్చబడినట్లు కృప చూపించండి. అయ్యా నా తండ్రి యొక్క సునేమిరాలు ఏ విధంగా తన ఇంటి వద్దకు చేర్చుకొని ప్రత్యేకంగా గది పెట్టిన తండ్రి, అయా నా తండ్రి ఆ ప్రదేశంలో తిరుగుతున్నప్పుడు బస చేస్తూ ఉన్నాడు కనుక అయ్యా నా తండ్రి ఒక సేవకుని కొరకు మేము కూడా నా తండ్రి ప్రత్యేకమైనదిగా మేము ఏర్పరచుకునే కృపను మాకు దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా మా జీవితాల్లో నా తండ్రి ఈ యొక్క లూదియావలే అయ్యా సువార్తను నా తండ్రి ఉన్న ప్రాంతాల్లో అయ్యా నా తండ్రి ఐరోపా ఖండమంతు నా తండ్రి సువార్త వ్యాప్తి నా తండ్రి చేసింది కనుక ఆమె ఆశీర్వదించబడింది. అటు కృప మా జీవితాల్లో కూడా మీ సువార్తను వ్యాప్తి చేస్తూ మీ సువార్తను ప్రచురపరుస్తూ మా జీవితాలు దీవెనలతో నింపినట్లుగా మీ కృప తోడుగా ఉంచి బలపరచమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని చేస్తున్నాను తండ్రి. ఆమేన్.